ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బొమ్మరాజుపేట మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ అరుణ. గంగదేవిపల్లిలో గాంధీ జయంతి వేడుకలు. నివాళులర్పించిన శాసనసభ్యులు ధర్మారెడ్డి. కొండారెడ్డిపల్లి గ్రామంలో బతుకమ్మ పాటల చిత్రీకరణ. సీడీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. బాపుఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళి. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు. వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట మండలం బుర్హాన్పూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. జెడ్పీటీసీ అరుణ మాట్లాడుతూ కేసీఆర్ బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అరుణ, ఎంపీటీసీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి, గ్రామ సంఘం అధ్యక్షురాలు దేవేంద్రమ్మ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎంపీటీసీ సంపాసి అన్నకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, వచ్చిన ఊరు పెద్దలకు అందరికీ మా యొక్క నమస్కారం. ఆడపడుచులకు ఎమ్మెల్యే గారు మీరు ఒక్కసారి చెప్పండి అన్నారా, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అన్న, మా ఇంట్లో అలా ఉంది రండి అని. అయినా అప్పుడే మరియు సర్పంచుల సంఘం అధ్యక్షుడు చాంపాయి జన్మ అన్నకు, గ్రామ పెద్దలు సురేష్ కుమార్ గారు, సూర్యప్రకాష్ గౌడ్ గారు మరియు తాండా సర్పంచులు బాబాయి. జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా జాతీయ ఆదర్శ గ్రామమైన పరకాల నియోజకవర్గం గంగదేవిపల్లి బస్టేజ్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి శనివారం స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ తహసీల్దార్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండవీర హనుమంతరావు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. కళ్యాణలక్ష్మి చెక్కు ప్లస్ చీర 2 చెక్కుతో పాటు చీరని మన ఎమ్మెల్యే గారు బుగులోకి పంపిణీ కూడా మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా పొందడం. సార్ ఒక్కసారి సార్ చూడండి. కళ్యాణలక్ష్మి చెక్కు ప్లస్ చీర 2 చెక్కుతో పాటు చీరని మన ఎమ్మెల్యే గారు బుగులోకి పంపిణీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల బీజేపీ అధ్యక్షుడు భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో 50 మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా హుస్నాబాద్కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు భాస్కరరెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ సంగ్రామ పాదయాత్రకు మద్దతుగా వెళుతున్నామని అన్నారు. తెలంగాణ
భారతీయ జనతా పార్టీ రథసారథి బడుగు బలహీన వర్గాల బిడ్డ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారి యొక్క పాదయాత్ర ముగింపుకు హుస్నాబాద్కు తరలించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రాబోయే కాలంలో 2023లో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని తెలంగాణ ప్రజలు కంకణ కట్టుకున్నారు. రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయం. కావున ఈ యొక్క హుజురాబాద్ జరుగుతున్నటువంటి బైపోల్ ఎలక్షన్లో పోల్లో ఈ యొక్క మన ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ యొక్క కేసీఆర్కి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈ యొక్క కేసీఆర్ నియంత్రణ పాలన అంతమొందించాలంటే, అవినీతి పాలన అంతం కావాలంటే, ఈ దోపిడీ పాలన అంతం కావాలంటే భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలి. ఎందుకంటే ఎన్నో వాగ్దానం చేసిన కేసీఆర్ మర్చిపోవడం జరుగుతుంది. నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, కర్షకులు, కార్మికులు అందరినీ నట్టేట ముంచి బోకర్ మాటలు, బోకర్ హామీలతో పరిపాలన చేస్తాడు కేసీఆర్ గారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసిన కేసీఆర్ రాత్రిక పరిపాలన చేస్తున్నాడు. దేవులకు బంగారు మీసాలు ఇస్తున్నాడు. కానీ బోకర్ మాత్రం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని 10 కిలోమీటర్లలో పొందబెట్టాలని నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారి మహాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హుస్నాబాదు బహిరంగ సభకు కోటారం మండలం బీజేపీ పార్టీ నుంచి 50 మంది కార్యకర్తలను తరలి వెళ్ళడం జరుగుతుంది. బండి సంజయ్ యాత్ర ద్వారా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం చేసే అరాచకాలను, అన్యాయాలను ప్రజల వద్ద తెలుసుకొని వారి కష్టసుఖాల్లో పాలు పంచుకొని ప్రజలందరూ బీజేపీని ఆదరిస్తున్నారు. బండి సంజయ్ ఈ రాక్షస పాలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాక్షస పాలన, నియంత్రణ పాలన పాల్గొనడానికి బండి సంజయ్ పాదయాత్ర ఎంతో ఉపయోగపడ్డది. ప్రజలందరూ బీజేపీ పార్టీని ఆదరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచంలోనే అన్ని దేశాలు ఆదరిస్తున్నాయి. అట్లే మన తెలంగాణ కూడా రాబోయే 2023 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంత్రి అసెంబ్లీ నియోజకవర్గం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో కొంతమంది యువకులు గత కొద్ది రోజులుగా బతుకమ్మ పాటలను తయారు చేశారు. ఈ సీడీని స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనంతరం బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, గ్రామ సర్పంచ్, ప్రజలు పాల్గొన్నారు. మంజుల ఈ బృందం చాలా చక్కగా అందరి సహకారం తీసుకొని చారగొండ ఎంపీపీ, ఒంగూరు ఎంపీపీ అందరి సహకారంతో, జాగృతి సహకారంతో శిర్సనగల్లో గుట్ట మీద 1-2 రోజులు వాళ్ళు కష్టపడి ఈ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇలా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తారు, మీ ముందర మీ కళ్ళ ముందరనే ఎమ్మెల్యే గారు పాట రిలీజ్ చేస్తారు. దయచేసి ఆ బిడ్డకు ఈ స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే గారి సహకారం పూర్తి స్థాయిలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. అదేవిధంగా మా కొండారెడ్డిపల్లి అన్ని రంగాలలో, పాటలల్లో, అన్ని రంగాలలో మీకు ఎన్నటువంటి మేము పనిచేస్తామని తెలియజేస్తూ, టైము చాలా అయింది కాబట్టి ఇప్పుడు అన్నగారు ఇంకెవరన్నా శేఖర్ వీడియో యాదమ్మ వైఫ్ ఆఫ్ లక్ష్మారెడ్డి, బొడ్డుపల్లి లింగమ్మ వైఫ్ ఆఫ్ పక్కయ్య, పోలేపల్లి లింగమ్మ వైఫ్ ఆఫ్ బాలరాం, పరుపటి పక్కమ్మ వైఫ్ ఆఫ్ పర్వతాలు, కొరుకులపల్లి భారతమ్మ వైఫ్ ఆఫ్ జంగయ్య, కొరుకులపల్లి నారమ్మ వైఫ్ ఆఫ్ నరసింహ, మారేడి అనిత వైఫ్ ఆఫ్ గుర్మయ్య, ఉప్పరి రజిత వైఫ్ ఆఫ్ రమేష్, నార్లకంటి కృష్ణవేణి వైఫ్ ఆఫ్ రాజేందర్, ఉప్పరి నిర్మల్ జిల్లా మూథోల్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, సర్పంచులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
మరి ఇంకా ఇస్తారు కదా. రైట్. అదేవిధంగా ఒకసారి పైకి లేపు గిట్లా. 2014 నుంచి వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి, అదేవిధంగా మేడం కవిత గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కార్యక్రమం మరి బతుకమ్మ ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరఫున మనం ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం తరఫున మరి రాష్ట్రంలోని అక్క చెల్లెలకు ఏదో ఒక కానుక ఇవ్వాలని చెప్పి వారు కోరితే 2013 నుంచి సుమారు 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం తప్పకుండా కూడా మరి ఆర్థికంగా వెనుకబడ్డ మరి చీరల కార్యక్రమం మాత్రం మరలేదు వారు చేస్తున్నారు. అదేవిధంగా అందరూ దీనికోసం మరి మనందరం కూడా రాష్ట్రంలో కాకుండా మరి మన మొదటి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన మండలానికి ఉదయం మండలానికి 13,390 బతుకమ్మ చీరలు రావడం జరిగింది. మరి మొదలు పెద్ద టౌన్ కనుక 4,548 చీరలు ఒక మన ఉదయం గ్రామానికే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా చెప్పండి ఇస్తారు. రేపటి నుంచి కూడా మేము యూనియన్ల దగ్గర అయితే వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంతకుముందు పోయిన సంవత్సరం బాగలేకున్నాను కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి గత 6 నెలల నుంచి ఈ చేనేత కార్మికులు సిరిసిల్ల కానీ ఇతర ప్రాంతాలు. సనత్ నగర్ డివిజన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సంవత్సరం విభిన్న రకాలైన బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 17 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీబాలరెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పుట్టింటి చీరలాగా మనకు మళ్ళీ మన చీరలు మనకు అందాయి. అందరూ కూడా ఈ చీరలతోనే మనం అందరం బతుకమ్మ ఆడుకుంటున్నాం ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ చీరలతోనే అందరూ బతుకమ్మ ఆడుకుంటున్నాం. ముఖ్యంగా మన సీఎం గారు అన్ని పండుగలకు అందరికీ ఇచ్చిన మరి ఈ పండుగని ప్రతి ఇంట్లో, ప్రతి బస్తీలో, ప్రతి ఏరియాలో చేసుకునే గొప్ప పండుగ. ప్రాంతంలో పండించినటువంటి పంటలకు గిట్టుబాటు రాక ఆ గోస ఆ బాధ చూడలేక మరి బతుకమ్మ పాటలు పాడుకుంటూ వారి యొక్క బాధ ఆవేదన చెప్పుకునేటువంటి పండుగ. మరి కాలక్రమేణా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్పగా పరిపాలన ఇచ్చిన తర్వాత ఈరోజు 24 గంటల కరెంటు పండుగని ప్రభుత్వమే చేస్తే మంచి ఉంటుంది కదా అనేటువంటి ఆలోచనతోని మరి 2017లో ఈ పండుగను ప్రారంభించడం జరిగింది. పండుగ అనేది బతుకమ్మ పండుగ చాలా పూర్వకాలం నుంచి ఉన్నప్పటికీ
ప్రభుత్వం ద్వారా నిర్వహించాలనేటువంటి సంకల్పం రావడం 2017. రెండోది సీరియల్ నేషన్ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడి ఆత్మహత్యలకు కూడా దారితీసినటువంటి సందర్భాలను కూడా మనం కళ్ళారా చూసాం. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి దండేసి మరి నిరుద్యోగ సైరన్ మోగించడానికి పీసీసీ అధ్యక్షులు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి 2 నెలల 10 రోజుల ప్రోగ్రాం ఇది. 7 సంవత్సరాల నుంచి ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, మరి అదేవిధంగా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగ వృత్తి ఇస్తామని ఎలక్షన్ల ముందు చెప్పి అబద్దాలు ఆడిన ఈ ముఖ్యమంత్రిని నిలదీసేందుకు ఈరోజు ప్రోగ్రాం తీసుకుంటే, గాంధీ జయంతి రోజు ఈ రోజు మమ్మల్ని పర్మిషన్ ఇచ్చి నిన్నటి నుంచి మా వెంబడి అధికారులంతా ప్లేస్ చూపించి ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి, ఎక్కడ దండలేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పాదయాత్ర ఉంటుందని అన్ని విషయాలు ట్రాఫిక్ వాళ్ళు గాని, లా అండ్ ఆర్డర్ పోలీసులు గాని, ఏసీపీ గారు గాని నిన్న మా దగ్గర అన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. పర్మిషన్ ఇచ్చి ఇంత మోసం చేయడం ఈ ప్రభుత్వం ఇది తగదని సందర్భంగా మనవి చేస్తున్నా. దీని మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ రాష్ట్రం నిరుద్యోగులు ఊరుకోరు. ఈ రోజు 3 గంటలకు తప్పకుండా దిల్సుఖ్ నగర్ చౌరస్తా నుంచి ఎల్బీ నగర్ వరకు పాదయాత్ర పీసీసీ అధ్యక్షుల వారు చేయబోతున్నారని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీలో గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, శిరీష, బాబురావు పాల్గొన్నారు. బ్యాక్గ్రౌండ్ మీరు దిగండి కొంచెం. మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి సర్కిల్లోని గాంధీ పార్కులో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దిగొద్దాను సాధిద్దాం గాంధీ గారి ఆశయాలను, సాధిద్దాం గాంధీ గారి ఆశయాలను, సాధిద్దాం గాంధీ గారి ఆశయాలను. గాంధీ కనబడతలేడు. సీనా గాంధీకి అడ్డం ఉన్నావు. మీరేనా? మీరు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ భవానీ కాలనీలో మేజర్ కేపీ వినయ్ కుమార్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రంజిత్ రెడ్డి మేజర్ వినయ్ కుమార్ తల్లిదండ్రులు ప్రభాకర్ జయశ్రీకి పాదాభివందనం చేసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా అందరూ కూడా డిసిప్లిన్ ఉండాలి, ప్రోగ్రామ్ లేకుండా డిసిప్లిన్ ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. హలో సెల్ఫీ అటు సైడ్ అటు ఎవరు పిలిచిన వాళ్ళు కూర్చోవలసిందిగా. వినయ్ గారు, మేజర్ వినయ్ గారు నిజంగా భవానీ కాలనీ వాసి అయి మన దేశ రక్షణ కోసం ఇక్కడికి వెళ్ళి మనందరిని కాపాడేందుకు, ఆయన ప్రాణాలు అర్పించినందుకు, ఆయన జోహార్లు అర్పించినందుకు ఇక్కడికి రావడం జరిగింది. స్థానిక శాసనసభ ప్రకాష్ గౌడ్ గారితో పాటు సీనియర్ టీఆర్ఎస్ నాయకులందరి సమక్షంలో విగ్రహావిష్కరణ చేశాము. ఈరోజు మేజర్ వినయ్ గారి గురించి మాట్లాడాలంటే చిన్ననాటి నుండి వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను కూడా పరామర్శించి వాళ్ళ పాదాభివందనలు చేసి గొప్ప బిడ్డను కన్నని చెప్పి వాళ్ళని అభినందించి, తర్వాత వినయ్ గారి గురించి మాట్లాడుతుంటే ఆ పిల్లోనికి చిన్నప్పటి నుండి ఆయన అన్ని స్టడీస్లో ఫస్ట్ ఉన్నా కూడా డిఫెన్స్లో జాయిన్ కావాలని చెప్పి ఆ డిఫెన్స్ ఆఫీసర్స్ని చూసి ఇష్టపడి డిఫెన్స్లో జాయిన్ అవుతామని చెప్పి ఎన్డీఏలో తెచ్చుకోవడం, అక్కడ టాప్ చేయడం, తర్వాత మేజర్ అవ్వడం, తర్వాత దేశ రక్షణ కోసం ఆయన ప్రాణాలు అర్పించడం బాధాకరం. ఆయన కానీ మనందరం భవానీ వాసులుగా మీరందరూ ఆయన కోసం ఆయన పేరు మీద ఒక కాలనీ పెట్టి ఆయన విగ్రహావిష్కరణ చేయడం అభినందిస్తూ, మా వంతు మేము డెఫినెట్గా ఇప్పుడు కేసీఆర్ గారు నిజంగా మనం సంతోష్ బాబు గారు నివాళులు అర్పించినప్పుడు ఆయన నేనేమంటానంటే దిస్ ద ఓన్లీ గవర్నమెంట్ విచ్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దిస్. ఏ ప్రభుత్వం చేయంది టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. మొన్న కేసీఆర్ గారు ప్రకటించినట్టు నిజంగా ఆ రోజు 2007లో కూడా ఈయన చనిపోయినప్పుడు అన్ని ఏర్పాట్లు చేశారు, కానీ నిజంగా వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పి మళ్ళీ డెఫినెట్గా గవర్నమెంట్ని ఈ రిక్వెస్ట్ చేస్తా అని చెప్పి మీ అందరికీ ద్వారా తెలియజేస్తాను. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్ శ్రీనగర్ కాలనీలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2-3 నంబర్ కాదు, పెద్దోళ్ళని ముంగడ పెట్టి చేతులు చూడమ్మా జరగండి, వేరే వాళ్ళు తిరుగుతారు. పక్క జరగండి. రోజులు ఇక్కడనేనా? ఇక్కడ నాగార్జున इधर नागार्जुन कमिटी में 2 है बस. నేను చెప్తా వాళ్ళు ఎక్కడ వచ్చారు 5 రోజులు ఉంటుంది. 5 రోజులు ఉంటుంది. మనం 5 రోజులు అమ్మా ఇంకా మల్లమ్మ భాగ్యలక్ష్మి రైట్ లక్ష్మి సారా మళ్ళీ రాసుకుందాం అన్ని ఇచ్చేయండి అంబర్పేట నియోజకవర్గంలోని ఆడపడుచులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బతుకమ్మ చీరలను ఏకే ఫంక్షన్ హాల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి కులవృత్తి వారికి కేసీఆర్ ప్రభుత్వం చేయూతనిచ్చిందని, బతుకమ్మ చీరలకు 333 కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క ఆడపడుచులు కట్టుకునే చీరలు సిరిసిల్లలో చేనేతలతో నేయించడం జరిగిందన్నారు.
అక్కా చెల్లెళ్ళందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక చక్కటి ప్రోగ్రాంను మన రాష్ట్ర ఆడపడుచులందరి కోసము, అదేవిధంగా సిరిసిల్లలో ఉన్న పద్మశాలి వాళ్ళు, ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు తెలంగాణ ఆవిర్భావం కన్నా ముందు సూసైడ్లు చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటూ బతికిన కుటుంబాలు అందరినీ కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఒక అనుసంధానం చేసి అటు పద్మశాలి సామాజిక వర్గానికి 333 కోట్ల రూపాయలు వెచ్చించి మొత్తం బతుకమ్మ చీరలు సిరిసిల్లలో తయారయ్యేటట్టు, ఆ సిరిసిల్లలో తయారైన బతుకమ్మ చీరలన్నిటినీ మన రాష్ట్ర ఆడపడుచులందరికీ, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేటట్టు ఏర్పాటు చేసిండ్రు. మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లో కార్పొరేటర్ దేదీప్య విజయ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి పక్కోండి జేబుల గాంధీ खोलो खोलो किचन से लेना था. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బొమ్మరాజుపేట మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ, ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ అరుణ. గంగదేవిపల్లిలో గాంధీ జయంతి వేడుకలు, నివాళులర్పించిన శాసనసభ్యులు ధర్మారెడ్డి. కొండారెడ్డిపల్లి గ్రామంలో బతుకమ్మ పాటల చిత్రీకరణ, సీడీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. బాపుఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళి, పాల్గొన్న కాంగ్రెస్ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.